విదేశీ ఉద్యోగాల పేరిట కోట్లలో మోసం ఇద్దరు కన్సల్టెన్సీ నిర్వాహకులను విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ నిర్వాహకులు ముసునూరి సౌజన్య, ముసునూరి శ్రీనివాసులను పోలీసులు అరెస్టు చేశారు. నిరుద్యోగి షేక్ సల్మాన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్, ఐర్లాండ్స్, లక్సెంబర్గ్ వంటి దేశాలలో ఉద్యోగాలంటూ నిందితులు ఒక్కొక్కరి నుంచి 8 లక్షల రూపాయల నుంచి 13 లక్షల వరకు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో భాగస్వాములైన మరికొందరి కోసం లోతైన దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ అనే సంస్థని 2023 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. ఇక్కడ మనకి విజయవాడ, మాచవరం, అలాగా హైదరాబాద్, విశాఖపట్నంలో కూడా వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. ఇద్దరి మీద ఇప్పటి వరకు 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మన అజిత్ సింగ్ నగర్ది 9th కేసు. దీంట్లో ఇప్పటి వరకు విజయవాడలో 700 మంది ఈ బాధితులని గుర్తించడం జరిగింది. అలాగే సుమారు వీళ్ళు 11 crores వరకు వసూలు చేసినట్లు మనకి దర్యాప్తులో తెలిసింది. అలాగే విశాఖపట్నంలో 130 మెంబర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ నుంచి 2.2 crores వసూలు చేసినట్లు మనం గుర్తించడం జరిగింది. అలాగే హైదరాబాద్ కార్యాలయాన్ని 2400 మంది పైగా సందర్శించినట్లు తేలింది. అక్కడ బాధితుల సంఖ్య మరియు వసూలు చేసిన మొత్తంపై ఇంకా దర్యాప్తు ఈ 2 కేసుల్లో కూడా కొనసాగుతుంది. ముద్దాయిలు ఈ నిరుద్యోగుల దగ్గర నుంచి ఎంత మొత్తాన్ని వసూలు చేసిందనేది విషయం ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఇందులో ఈ కేసులో భాగస్వాములైన ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు.